నమస్తే అన్న. అన్న మీ పేరు? బాబు. ఏం చేస్తుంటారన్న? నేను వ్యవసాయం. ఎలా ఉందన్న ఏ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రైతుకి ఏ విధమైన పరిపాలన తీరు అందుతుందంటారు? రైతుకు మంచి పరిపాలన అందుతుందండి. ఈ కూటమి ప్రభుత్వంలో ముందు మేము ప్రాణాలతో ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం లేకపోవడం, నడవకపోవడం వలన డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఆయన మరణానికి దారితీసింది. అలాగే డాక్టర్ అచ్చెన్న గారి మరణానికి కూడా దారితీసింది. గత 5 ఏళ్లలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్వేచ్ఛ హక్కు లేదు. బయటకు వచ్చి నాకు ఇది లేదు అని చెప్పడానికి లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పని నేను అన్నాను. కింద స్థాయి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏదైనా ఆ ప్రభుత్వం వేసాం. గతంలో మేము కూడా ఆయన కోసం ఓటు వేసాం. తర్వాత పరిపాలన నచ్చలేదు. కూటమి ప్రభుత్వం అందుట్లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా 1000 రెట్లు జ్ఞానవంతుడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు. కూటమి ప్రభుత్వంలో గత 10 లక్షల కోట్ల అప్పున్నా ఇప్పుడు పింఛన్ పెంచడం కానీ, రోడ్లు వేయడం కానీ, పంచాయతీ పనితీరు కానీ బాగుంది. ఇబ్బంది ఏం లేదు. అంటే ఈయన వచ్చిన తర్వాత సంక్షేమాన్ని తిరస్కరించుకుంటూ వస్తున్నారు అనేసి అంటున్నారు కదన్నా, దాని సంగతి ఏంటంటారు? ఇంకా అవునన్న, హైకోర్టు కూడా చెప్పిందిగా పథకాలు ఇస్తే మనుషులు పని చేయట్లేదని హైకోర్టు కూడా మొన్న ఢిల్లీలో చెప్పింది. ఇప్పుడు అన్నీ ఇస్తే నువ్వు నేను మైక్ పట్టుకొని తిరగాల్సిన పని లేదు కదా. అన్నీ ఇస్తే నీ వర్క్ నువ్వు చేయాలా, నా వర్క్ నేను చేయాలా, నీ పనితీరు నువ్వు చేయాలా, నా వ్యవసాయం నేను పోవాలా. అంటే మరి వేస్తానన్న పథకాల గురించే కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా ఏమైంది, ఇవన్నీ చెప్పిండు కదా, వీటి పరిస్థితి ఏమైందని అడుగుతున్నారు చాలామంది. అవునన్నా, 10 లక్షల కోట్లకి నెలకి 1800 కోట్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వడ్డీ కడుతుంది. వడ్డీ 1800 కోట్లు నెలకి, అక్షరాల 1800 కోట్లు కూటమి ప్రభుత్వం వడ్డీ కడుతుంది. అది ఎవరి ఎఫెక్టు? గత ప్రభుత్వం ఎఫెక్ట్. తెలిసి తెలియకను 5 ఏళ్ళు చేశాడు, అయిపోయింది. ఇప్పటికే కొద్దిగా గాడిలో పడుతుంది. ఈ గాడిలో పడ్డప్పుడు ఏంటంటే ఇప్పుడే కొద్దిగా గాడిలో పడుతుంది. అంటే నేను మా అన్నయ్యలే ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది. వాస్తవంగా ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే వాళ్ళేమో చదువుకున్న వ్యక్తులు, గత పరిపాలనని సపోర్ట్ చేసే వాళ్ళేమో గత పరిపాలనని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరంటే చదువు సంధ్య లేని వాళ్ళు. ఏదో అయిపోయింది. కానీ చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తున్నారు ఇప్పటికి కూడా. అర్థమైందా? అది ఇప్పటికైతే పరిపాలన తీరైతే మంచిగా సుభిక్షంగా కొనసాగుతుందంటారా? కొనసాగుతుంది బాగా. మనది కూడా తీసుకుంటా.